శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు కుంభరాశి వారికి నెమ్మదిగా వారి యొక్క కష్టాలు ఇబ్బందుల నుంచి బయటపడే విధంగా ఒక్కొక్క గ్రహం ఈ రాశి వారికి అనుకూలంగా మారడం జరిగింది. సాధారణంగా కుంభరాశి వారికి అనుకూలించే గ్రహాలైనటువంటి బుధ, శుక్ర, రాహు గ్రహాలు ధనస్థానంలోకి చేరడం జరిగింది. సో ఈ కారణం వల్ల ముఖ్యంగా శుక్రుడు సంపదకి, అదృష్టానికి, ధనానికి కారణమవుతుంటాడు. మరి ఈ రాశి వారికి యోగకారకుడుగా ధనస్థానంలో ఉచ్చులో ఉంటూ మరి ఇదే రోజు నుంచి వక్ర గమనంలో కూడా రావడం వల్ల కుటుంబంలో మీ యొక్క సంపద పెరుగుతుంది. దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకొని మీ కుటుంబ అభివృద్ధికి సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగడానికి కావలసినటువంటి ఏర్పాట్లు, సంప్రదింపులు జరగడం జరుగుతూ ఉంది. ఇక బుధుడు కూడా ఈ రాశి వారికి ఒక మిత్రగ్రహంగా ధనస్థానంలో ప్రవేశించడం వల్ల మరి ధనయోగం ఏర్పడుతుంది. అంటే బుధుడు నీచభంగ రాజయోగంగా అష్టమాధిపతిగా ధనస్థాన సంచారం వల్ల ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. మీరు ఊహించిన విధంగా కాకుండా వేరే విధంగా మీకు ఆర్థిక పరమైన సహకారం అందుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యలో గొప్పదైనటువంటి ఐఐటి, మెడిసిన్ లాంటి సీట్లో ప్రవేశం కొరకు సంప్రదిస్తూ ఉంటే వారికి ఈ సమయంలో మీరు ఆశించిన విధంగా ప్రవేశం లభించే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ప్రయత్నం గట్టిగా చేసి ఈ సమయంలో మీరు ఒక సంకల్పం పెట్టుకుంటే ఈ గ్రహస్థితి మీకు ఉన్నత విద్యలో ప్రవేశానికి సహకరిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, ఒక గృహ నిర్మాణం చేసుకోవాలన్నా దానికి తగినటువంటి ఆర్థిక సహకారం కూడా లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు కూడబెట్టినటువంటి ధనం కానీ, ఇన్సూరెన్స్ ధనం కానీ, లేదా కొంతమందికి ఎవరన్నా ప్రామిస్ చేస్తూ ఉంటారు మీ పెద్దవాళ్ళు, మీ యజమానులు, మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీకు ఈ సమయంలో రావడం వల్ల చాలా ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉన్నది. అయితే రాశి అందే సంచరిస్తున్నటువంటి శని భగవానుడికి రవిగ్రహం కూడా కలియడం వల్ల ఏంటంటే కొంతవరకు ఒక మానసిక ధైర్యం జాతకుడికి ఏర్పడినప్పటికీ కూడా కొంతమందికి ఒక అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే కొద్దిగా అనారోగ్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వారి యొక్క ఆరోగ్యం కొరకు తగు విధమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా గృహం కానీ, స్థలం కానీ కొనుక్కునే ప్రయత్నంలో అది చాలా వరకు మీకు నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. ఏదైనా స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జోదం అటువంటి వారికి దూరంగా ఉంటూ రియలిస్టిక్గా మీకు ఏదైతే వస్తుందో, ఏదైతే మీకు సహజంగా ఉందో దాని మీదే ప్రయత్నం చేయాలి తప్ప మీరేదో ఈ విధంగా లాటరీ సంపాదించో, ఆన్లైన్ బెట్టింగ్లో వచ్చో కొనుక్కుందామంటే మాత్రం మొత్తం మీ దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రలోభానికి లొంగకుండా మీ దగ్గర ఎంతైతే ఉందో దానితోనే ప్రయత్నం చేస్తే తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. దానికి తగిన విధంగా సహకారం కూడా లభిస్తుంది. స్వస్తి. ఈ వారం ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధనం యొక్క అవసరం చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు ఈ ఆదివారంలో వక్రించి ఉండడం వల్ల ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు వక్రిస్తాడు. అలాగే మిగతా గ్రహాలతో కలియడం వల్ల మనీ ఎక్స్పెండిచరు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. ఆ ఖర్చుకు తగిన ధనం మీకు రావాలంటే మరి శుక్రుడు వక్రించి ఉండడం వల్ల శుక్రగ్రహానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రసన్నం చేసుకోవడానికి సింపుల్ పరిహారం ఏంటంటే మీకు మీ గృహంలో అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పూలతో అలంకరించవలసి ఉంటుంది. అలాగే అమ్మవారికి దానిమ్మ పండు అంటే ఎప్పుడు కూడా
ఒకే ఒక పండు నైవేద్యంగా కాకుండా కనీసం ఒక 4 లేదంటే ఒక 6 దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి విధి విధానంగా కనకదార స్తోత్రమో లక్ష్మీ స్తోత్రమో పారాయణ చేస్తూ ఆ ప్రసాదాన్ని 6 ముత్తైదువులకి పంచడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా మరి ఇంట్లో అవకాశం లేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఈ దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. చాలా వరకు ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా చాలా వరకు శుక్రవారం రోజు ఏ విధంగా కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేయకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఎంత అవసరమైనా సరే శుక్రవారం రోజు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం కానీ చేయకుండా ఆ ఒక్కరోజు నియమంగా పాటించవలసి ఉంటుంది. అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు వాడకుండా మీకు ఎంతైతే బ్యాలెన్స్ గురువారం నైట్ ఉంటుందో అదే బ్యాలెన్సు శనివారం ఉదయం దాకా మెయింటైన్ చేయగలిగితే కంపల్సరిగా కొద్ది వారాల్లోనే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ చిన్న ప్రయత్నం చెప్పడానికి సులువు కానీ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఒక్కసారి ఒక 6 వారాలు ప్రయత్నించేయండి. మీలోనే మీకు తెలియకుండా ఒక గొప్ప ధనపరమైన అవకాశాలు రావడం జరుగుతుంది. స్వస్తి. సరిపోయిందా? ఇంకొకటి చెప్పుదామా? సరే. అలాగే వేరొక పరమైన సమస్య కూడా చాలా వరకు ఈ ధనం గురించి ఈ ధనం నిల్వ గురించి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు సింధూరంతో పూజించవలసి ఉంటుంది. సో లేదు మనం ఏ టెంపుల్ పక్కన పెట్టుకుంటే మీరు ఏదైనా ఒక కాపరు రాగితో తయారు చేసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకోవడం మంచిది. లేదంటే ఒక కాయిన్ మీద హనుమాన్ బొమ్మ ఉన్నవి మార్కెట్లో దొరుకుతుంటాయి. అదైనా మీరు ఒక రాగి పళ్ళెంలో ఆ ఆంజనేయ స్వామి రాగి విగ్రహాన్ని ఉంచి సింధూరంతో ఆంజనేయ స్వామిని మీరు పూజించవచ్చు. ఆ 108 నామాలతో చక్కగా మీరే పూజించి మొత్తం సింధూరం అంతా కూడా స్వామి మీద మూయబడి ఉండాలన్నమాట. అంటే పూర్తిగా సింధూరంలో స్వామివారి యొక్క విగ్రహం మునిగిపోవలసి ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని ఎవరు టచ్ చేయని ప్రదేశంలో పెట్టి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించి వెళ్ళవలసి ఉంటుంది. దానివల్ల కూడా మీకు నిత్యం మీ గృహంలో ధైర్యంతో కూడినటువంటి సంపద వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇదే రెమెడీ మీరు మన విఘ్నేశ్వరుడు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. విఘ్నేశ్వరుడిని కూడా సింధూరంతో అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల కూడా మీకు కేవలం ఈ రెమెడీ పనిచేసే అవకాశం ఉంది. దీంట్లో ఎక్కువగా ఉపయోగించవలసింది స్వచ్ఛమైనటువంటి సింధూరం, కల్తీ లేని సింధూరం. అలాగే కాపర్ ప్లేట్లో కాపర్తో చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదంటే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం కానీ ఉండవలసి ఉంటుంది. ఈ రెమెడీ చాలామంది ఆచరించి విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఏదైనా ఒక రెమెడీ మీరు చేస్తున్నప్పుడు దాని మీద అనేక సందేహాలు రాకుండా మీరు చేస్తున్నటువంటి రెమెడీ ఇతరులకి చెప్పకుండా చేయడం వల్ల దాని ఫలితం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు బయటపడతాయి. దానికన్నా ముందు ఆర్థిక సమస్యను ఎదుర్కొనే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది. అందుకే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. కాబట్టి మరి ధైర్యంతో ఏ పని చేసినా మీకు ఆ కార్యం సిద్ధిస్తుంది. స్వస్తి.